వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే నేనైతే మడుగులు వేయబోతున్నాను. వాటిని కొందరు జంతికలు అంటారు, మడుగులు మన తెలంగాణలో అయితే మడుగులు అంటారు. ఫస్ట్ అయితే 1 కేజీ బియ్యానికి నేనైతే 300 గ్రాముల శనగపప్పు పోసి పిండి అయితే పట్టించిన. ఫస్ట్ అయితే ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పిండిని అయితే బౌల్లోకి తీసుకున్నాం. చూడండి, ఈ పిండి కోసం అయితే మనం ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. వాటర్ వేడయ్యేలోపు మనం ఇళ్ళకు ఏమేం కావాలనో అవన్నీ వేసుకోవాలి. కొంచెం ఇదైతే ఓమ తీసుకోవాలి. ఓమ అయితే ఇంత తీసుకోవాలి. కొంచెం వేసేటప్పుడు ఇట్లా నల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నువ్వులు తీసుకోవాలి. నువ్వులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులలో హై కాల్షియం ఉంటుంది, బోన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అందుకని చెప్పి మీరు కూడా నువ్వులతో ఏదైనా వంటకాలు ట్రై చేయండి తప్పకుండా. అయితే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను. కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కారం వేసుకోవాలి. కారం మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. కారం ఎక్కువ ఉంటే తినబుద్ది కాదు. నెక్స్ట్ వచ్చేసి మనం పసుపు వేసుకోవాలి. ఇలా కొంచెం పసుపు కలరు ప్లస్ మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ హీట్ అయినాయో చూసుకోవాలి. ఇంకొంచెం మసలాలి వాటర్. మనకైతే వాటర్ హీట్ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి పిండిని అయితే పిండి ఇట్లా కలుపుకోవాలి. మనం ఇందులో అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకోవాలి. పిండి అయితే గిన్నె చిన్నగా అయింది, పిండి ఎక్కువైంది. అందుకని నేను పిండి అయితే ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా ఫ్రీగా కలుపుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం వేడి చేసుకున్న వాటర్ అయితే కొన్ని తీసుకొని స్పూన్ తోటే కలుపుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి చేయగలుగుతుంది కాబట్టి మనం కొన్ని వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. స్పూన్తో కలుపుడు అయిపోయాక మనమైతే చేయితో కలుపుకోవాలి. పిండి మనం ఎంత మంచిగా కలిపితే అప్ప అంత బాగుంటుంది అన్నమాట. పిండి కలపడం అయితే అయింది. ఇట్లా ఒక ముద్దలాగా వేసుకోవాలి పిండిని. ఇట్లా కొంచెం బాగా గట్టిగా కాకుండా బాగా మెత్తగా కాకుండా మనకి ఇట్లా ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. ఈ పిండిని అయితే మనం ఇప్పుడు ఇందాక తీసుకున్న చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనం అప్పాలు వేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఆ లోపు ఒక 10 నిమిషాలు అయితే దీని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి అయితే మనం ఒక 20 నిమిషాలు నానబెట్టుకున్నాం. చూడండి, పిండి ఒక 20 నిమిషాలు నానింది కాబట్టి ఇప్పుడు స్టవ్ అంటించుకోవాలి. స్టవ్ అంటించుకొని మూకుడు పెట్టుకోవాలి. అవి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎప్పుడైనా ఫ్రైలకి మనకి ఎంత కావాలో అంతే పోసుకోవాలి. ఇది ఎక్కువ మరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇది మనం కూరలలో పోసుకుంటే కొద్దిగా అన్హెల్దీ అని చెప్పి డాక్టర్స్ అయితే అందరు చెప్తున్నారు. కనుక నేనైతే అప్పాలకి ఎంతవరకు అవుతుందో అంతవరకు మాత్రమే పోసుకుంటున్నాను. నూనె హీట్ అయ్యేలోపు మనమైతే ఒక ప్రాసెస్ చేద్దాం. ప్రాసెస్ ఏంటంటే ఒక ప్లేట్ తీసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని
ఇట్లా ఒక టవల్ తీసుకోండి. ఈ టవల్ని ఇట్లా ప్లేటు ఇట్లా పెట్టుకొని ఇట్లనైతే కట్టాలి. ఒక క్లాత్ మంచి వైట్ క్లాత్ తీసుకొని ఇట్లా కట్టుకోండి. దీని మీద అప్పాలు వేసి అందులో వేయాలి. అట్లయితే కొంచెం ఆయిల్ అంటే భయం ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్, లేకపోతే ఆయిల్ అంటే భయం లేని వాళ్ళు డైరెక్ట్ మనం ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా వేస్తున్నా. ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా ప్లేట్ ఉంటుంది, దీని మీద మనం మడుగు అనేది దీని మీద ప్రిపేర్ చేసుకోవాలి. మడుగుల పావు దీనికైతే కొంచెం ఆయిల్ రాసుకోవాలి సైడ్లకి. పిండి స్మూత్గా జారుతుంది అన్నమాట ఆయిల్ రాస్తే. దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు దీన్ని కూడా కొంచెం రాసుకోవాలి. ఆయిల్ అయితే ఇంకా హీట్ కాలేదు. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనమైతే పిండి పెట్టుకుందాం. ఇలా ఇందులో పిండి పెట్టుకోవాలి. అయితే మూత పెట్టుకొని పెట్టుకోవాలి. ఓకేనా, ఇట్లా పెట్టుకొని ఇది అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే మడుగప్ప పోసుకోవాలి. జంతికలు అంటారు, మా తెలంగాణలో అయితే మడుగులు అంటాము. ఇట్లనైతే మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ ఇంకొంచెం కొంచెం హీట్ కావాలి. ఆయిల్ ఎక్కువ హీట్ అయితే అప్ప అనేది మంచిగా పొంగుతుంది. ఓకే, ఆయిల్ అయితే హీట్ అయింది. ఈ అప్పనైతే మనం వేసుకోవాలి మడుగుల్ని. దీన్ని అయితే ఒకసారి కలుపుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొకసారి మెరసుకోవాలి. మడుగులు అయితే ఈ కలర్కి వచ్చేవరకు కాలిందన్నమాట. ఇప్పుడైతే ఇట్లా ఈ కలర్కి వచ్చిందంటే మంచిగా కాలింది, గోల్డెన్ కలర్. ఇది ఆయిల్ ఆరే వరకు కాసేపు అయితే ఒక 2-3 చుక్కలు ఆడుస్తుంది అన్నమాట. ఇట్లా పెట్టుకోవాలి. ఎప్పుడైనా పెట్టుకొని నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్నాం మన మడుగప్పని అయితే మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. అప్పాలు అయితే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, సూపర్ వచ్చినాయి. కేజీ పిండికి అయితే ఇన్ని అప్పాలు అయినాయి. మీరు కూడా అప్పాలు తప్పకుండా ఇవి ట్రై చేయండి. ఎట్లా ఉన్నాయో కూడా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే టేస్ట్ చేసినాం, చాలా బాగుంది.